ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాదు. మొదటి లక్షణం. రెండవ లక్షణం, ఇంట్లో ఏదైనా సడన్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆడవాళ్ళు కానీ చెప్పడానికి ప్రయత్నం చేసిన చిరాకు, కోపం, కొట్టాలనిపించడం, లేదంటే చేతిలో వస్తువు కిందికి వేసి కొట్టాలనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకు ఏంటి ఎన్నడూ లేని విధంగా ఇలా ప్రవర్తిస్తున్నాడు అని రెండో రోజు తెలిసిపోతుంటుంది. మూడవ రోజు ఇంట్లో వాళ్ళు ఎంత రుచికరంగా వంట చేసినా ఆహారం రుచించకపోవడం. నాలుగవది, ఇంటి గుమ్మం బయట కట్టిన గుమ్మడికే కుళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మనకు తెలియదు. వర్షం వచ్చినప్పుడు మన తలపైన గొడుగు ఉన్నంత వరకు గొడుగు యొక్క విలువ తెలియదు. కుళ్ళిపోగానే ఈ ప్రభావం ఎక్కడ పడుతుంది? గతంలో మనం అప్పులు చేసి ఉంటాం, సడన్గా ఫోన్ చేస్తాడు, ఇబ్బంది పెడతాడు, ఏమనలేం. ఈ కోపాన్ని ఆఫీస్లో స్టాఫ్ పైన, ఇంట్లో కుటుంబం వాళ్ళపైన చూపిస్తాం. దీని యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఈ లోపల సడన్గా మన ఇంట్లో ఏదో పండగనో, అందరూ ఆనందకరమైన పండగ చేసుకుంటుంటారు అందరు గృహాలలో. మన ఇంట్లో చిన్న విషాదం, బంధువులకి ఏదో అయిందనో, లేదంటే మన కుటుంబంలో ఏదో జరిగిందనో, ఏదో వాహన ప్రమాదం, ఏదో ఒకటి. గ్రామము, రాష్ట్రము, దేశమంతా ఆనంద మహోత్సవాలతో ఉంటే మనం ఒక్కసారిగా విషాదంలో ఉండబడిన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికీ కారణం నరదృష్టి.